అదేవిధంగా ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర 878.90 ఫీట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి మనకు నీళ్లు. గతంలో కూడా దాదాపుగా జూలై 27వ తారీఖు చేయడం ఉంది, అంతకుముందు ఆగస్టు చేయడం అయింది. అయినా ఇప్పుడు పైన వస్తున్నటువంటి వర్షాల కారణంగా మనకు నీళ్లు కూడా డ్యామ్లో దండిగా ఉన్నాయి. దాన్ని చూసుకుని ఇంకా అవుట్ఫ్లో కూడా 673.98 క్యూసెక్స్ ఇంకా మనకు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకొని రైతులకు సకాలంలో పంటలు పండే విధంగా ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు నుంచి ఇచ్చేటువంటివి మనకు తెలుగు గంగా, GNSS, తర్వాత HNSSకు, తర్వాత SRBCకి, వీటన్నిటికి కూడా రైతులకు ముందుగా శుభవార్త తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క నీటిని దుర్వినియోగం చేసుకోకుండా, ఎంత వృధా చేయకుండా మనం ఎంత అవసరం మేరకే వదలాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా నీటిపారుదల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే వర్షాలు ఇప్పటికే కొద్దిగా తక్కువగా పడినాయి, మనకు ప్రాణాధారమైనటువంటి డ్యామ్ ద్వారా నీటినన్నిటిని కూడా విడుదల చేసి రైతులకు అందరికీ కూడా సకాలం ఇస్తా ఉన్నామని చెప్పి తెలియడానికి గర్వపడతా ఉన్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు కేటాయించడం జరుగుతూ ఉంది. త్వరలోనే దాన్ని కూడా ముఖ్యమంత్రి దీనికి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫైల్ తీసుకెళ్తున్నాం. త్వరలోనే దాన్ని రిపేర్ చేస్తాము. గోర్కల్లులో కూడా ఉన్నటువంటి ఏదైతే గోర్కల్లులో ఉందో ఆ గోర్కల్లులో కూడా త్వరలోనే దాన్ని నింపేసి ఏ ఇబ్బంది లేదు అనుకున్నంత దాటి వాటిని కూడా పెడతాం. ప్రతి చెరువును, గుంటలను నింపాలనేటువంటి ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారిది. గత పాలకులు చేసిన పాపాల వలనే అలగనూరుకు కారణము. అప్పట్లో ఏదో 30 కోట్లతో 25 కోట్లతో అయిపోయేది, ఇప్పుడు 100 కోట్లకు దగ్గరగా ఎస్టిమేషన్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా కానీ కూడా దానిని చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. ఇది ఒక్కటే కాదు, గత పాలకులు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఏ దానికి కూడా చేయలేనటువంటిది ఈ రోజు పోలవరాన్ని కూడా మేము కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఇంకా త్వరలోనే బనకచెల్ల దానికి కూడా తీసుకొచ్చి మ్యాప్స్ కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాము. తెలంగాణ ప్రభుత్వం అవసరం లేని అడ్డంకులు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆ పార్టీలు తాపత్రయపడుతున్నాయి, కానీ మిగులు జలాలను మాత్రమే మేము వాడుకుంటా ఉన్నాము. ఏ మిగులు జలాలు ఉన్నాయో ఆ మిగులు జలాలు వాడుకునే హక్కు మనకుంది. సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని మనం తీసుకోవడం వల్ల తప్పు లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా లెక్కల రేట్లు చెప్తా ఉన్నారు. ఎన్ని క్యూసెక్లు లోపలికి పోతున్నాయి, ఎన్ని టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ వృధాగా పోయేటువంటి ఆ నీటిని మనం కాపాడుకొని ఈరోజు ఏదైతే ఈ యొక్క బనకచెర్లను మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా అది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. రాష్ట్రము, రాయలసీమ అన్ని ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.